సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎప్పుడెప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అని ఎదురు చూస్తున్న అభిమానులందరికీ ఆనందం కలిగేలాగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు కెప్టెన్ రిజ్వాన్, పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్. కొంచెం షాకింగ్ న్యూస్. ఎందుకంటే జనరల్గా ఎవరైనా చేస్ చేయడానికి ఇష్టపడతారు, మరి ఎందుకని చేస్ చేయడానికి ఇష్టపడలేదు అంటే డ్యూ ఉంటుంది అనే ఉద్దేశం. మరి డ్యూ ఉంటే జనరల్గా మరి పాకిస్తాన్ సెకండ్ బ్యాటింగ్ తీసుకోవాలి. మరి డ్యూ లేదు, ఉండదు అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడో తెలియదు. ఎందుకు వచ్చిన టెన్షన్లో మనం అసలే ఆడలేము అనుకున్నాడా ఏంటో తెలియదు. కానీ ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి సెకండ్ మ్యాచ్లో మరి టెన్షన్లో పడి అసలే ఓడిపోతామేమో, పాకిస్తాన్కి వెళ్ళడానికి మళ్ళీ కష్టం అయిపోద్ది, ఇండియా మీద ఓడిపోతే టెన్షన్ పడి ఓడిపోతే అనుకున్నాడు. మరి ఏంటనుకున్నాడు తెలియదు. టెన్షన్ లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం అనుకున్నట్టున్నాడు, కానీ అనుకున్నట్టు చేయలేకపోయింది పాకిస్తాన్ టీం. ఇమాము, బాబర్ ఆజం ఓపెనింగ్ చేశారు. సరే, బాబర్ ఆజం సంగతి తెలిసింది, ఎప్పుడు పెద్ద మ్యాచ్ల్లో ఎప్పుడు స్కోర్లు కొట్టాడు. ఐర్లాండ్ మీద, లేదంటే జింబాబ్వే మీద, లేదంటే నేపాల్ మీద స్కోర్లు కొట్టి నేనే విరాట్ కోహ్లీ కన్నా గొప్పవాడిని అని చెప్పి ఆ పాకిస్తాన్ మీడియాలో వేయించుకుంటూ ఉంటాడు. సో అలాంటి బాబర్ మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా పెద్దగా స్కోర్ కొట్టలేదు. ఓపెనింగ్ వచ్చి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. పోనీ ఓపెనింగ్ వచ్చిన ఇమాం లాస్ట్ మ్యాచ్లో లేడు, న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో లేడు. ఈ మ్యాచ్లో ఇమాం వచ్చాడు, ఫకార్ ప్లేస్లో ఇమాం వచ్చాడు. ఇమాం వచ్చినా కూడా ఇమాం కూడా పెద్దగా ఆడిందేం లేదు, రన్అట్ అయిపోయాడు. 10 పరుగులు చేసి రన్అట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యానేమో బాబర్ని అవుట్ చేశాడు కార్డ్ బిహైండ్. అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఈ 2 వికెట్లు తీసిన తర్వాత ఈ ఉత్సాహంలో ఉన్న ఇండియా మీద కొంచెం నీళ్లు చల్లారు. ఎందుకంటే రిజ్వాన్, కెప్టెన్ రిజ్వాన్, తర్వాత షకీల్, సౌద్ షకీల్ ఇద్దరు కలిసి కొంచెం మన మీద కొద్దిగా మన ఉత్సాహం మీద కొంచెం నీళ్లు చల్లారు. ఇద్దరు చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఎక్కువ బాల్స్ డిఫెన్స్ ఆడేయడం వల్ల తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరికీ టెన్షన్ అయిపోయి ఎవరికాళ్ళు కొట్టేయాలన్న తొందరలో, ఇంకా స్కోర్ లేదు అన్న తొందరలో కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేసి అవుట్ అయిపోయారు. బాబర్ ఆజం అయిపోయిన తర్వాత సౌద్ షకీల్ 62 పరుగులు చేశాడు. 62 పరుగులు చేశాడు. రిజ్వాన్ ఏమో 46 పరుగులు చేశాడు. కానీ అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అంటే ఏమైందంటే వీళ్ళు ఎక్కువ బాల్స్ డిఫెన్స్ ఆడేశారు. ఈ 4 బ్యాట్స్మెన్, టాప్ 4 బ్యాట్స్మెన్ కూడా ఎక్కువ బాల్స్ డిఫెన్స్ ఆడేశారు. ఈ ఆడిన వాళ్ళలో చూస్తే ఇమామ్ ఆడిన బాల్స్లో 73% డాట్ బాల్స్, అంటే డిఫెన్స్ ఆడేసాడు, డాట్ బాల్స్, రన్స్ ఏమి రాలేదు. అలాగే బాబర్ ఆజం ఆడిన దాంట్లో కూడా 73% డాట్ బాల్స్, ఒక్క బాల్ కూడా రాలేదు. సౌద్ షకీల్ ఏమో 45% డిఫెన్స్ ఆడేశాడు, 45% బాల్స్ డిఫెన్స్ ఆడేసి 0 రన్స్. అట్ ది సేమ్ టైం కెప్టెన్ రిజ్వాన్ కూడా ఆడిన వాటిలో 56% డాట్ బాల్స్, ఒక్క పరుగు కూడా రాకుండా డిఫెన్స్ ఆడేసి. అంటే చూడండి ఎంత కట్టుదిట్టంగా మన వాళ్ళు బౌలింగ్ వేశారు. టాప్ 4 బ్యాట్స్మెన్ ఆడిన దాంట్లో 73%, 46%, 56% డాట్ బాల్స్. అంటే చూడండి ఎన్ని బాల్స్, ఎన్ని ఓవర్లు అసలు డిఫెన్స్ ఆడేశారు వీళ్ళు. సో ఇలా ఆడటం వల్ల రిజ్వాను అలాగే షకీల్, సౌద్ షకీల్ ఇద్దరు కూడా కొంచెం మంచి స్కోర్లు చేసినా కూడా టెన్షన్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి. అందరూ కూడా కొట్టేయాలి, ఎందుకంటే కనీసం 280 పరుగులు లేకపోతే ఇండియా మీద పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందువల్ల తీరా వీళ్ళిద్దరేమో రెగ్యులర్ ఇంటర్వల్స్లో అయిపోయారు. ఆ ఇద్దరిది కలిసి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. రిజ్వాన్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ టైంలోనే మళ్ళీ షకీల్ అయిపోయాడు. సో దానివల్ల ఇంకా టెన్షన్ అయిపోయింది. ఇమీడియట్గా వెంటనే రెగ్యులర్ ఇంటర్వల్స్ టప వికెట్లు పడిపోయినాయి. సో టోటల్ వచ్చేసరికి కేవలం 241 మాత్రమే చేయగలిగారు. లాస్ట్లో మాత్రం కుష్దిల్ లాస్ట్ మ్యాచ్లో కూడా అతను బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడి ఎంత కొట్టాడు, ఈ మ్యాచ్లో 38 రన్స్. కుష్దిల్ షా 38 రన్స్ కొట్టాడు. ఈ కుష్దిల్ షా కొట్టిన 38 రన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ చూస్తే అందరూ 0, 4, 10, 10 అని ఇట్లాగే ఉన్నాయి తప్ప పెద్ద స్కోర్లు లేవు. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే రిజ్వాన్, సౌద్ షకీల్ అయిపోయేసరికి ఇంకా స్కోర్ పెద్దగా లేదు. సో స్కోర్ని పెంచాలన్న తాపత్రయంలో ఆడి అవుట్ అయిపోయారు. వికెట్లు సమర్పించుకున్నారు. సరే, బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం బ్రహ్మాండంగా వేసిన షమీకి ఈసారి ఏమో వికెట్లు ఒకటి కూడా రాలేదు. సో అంటే
బౌలింగ్ మాత్రం వికెట్లు రాకపోయినా కూడా చాలా కట్టుదిట్టంగా అయితే బౌలింగ్ వేశారు. అది మాత్రం మనం ఒప్పుకోవాలి. హర్షిత్ రాణాకి ఏమో 1 వికెట్ వచ్చింది, హార్దిక్ పాండ్యాకి 2 వికెట్లు, బాబర్ ఆజం వికెట్తో పాటు ఇంకో వికెట్ కూడా వచ్చింది. అక్షర్ పటేల్ రిజ్వాన్ని క్లీన్ బౌల్ చేశాడు, చాలా పెద్ద వికెట్. తర్వాత కుల్దీప్ యాదవ్ వరుసగా 3 వికెట్లు. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు, తర్వాత ఇంకో వికెట్ తీశాడు, మొత్తం 3 వికెట్లు తీశాడు. జడేజా ఒక వికెట్. జడేజా తీసిన వికెట్ కూడా చాలా మంచి బాల్, ఆల్మోస్ట్ అన్ప్లేయబుల్ డెలివరీ కింద లెక్క. మిడిల్ స్టంప్ మీద పడింది. బ్యాట్స్మెన్ మిడిల్ స్టంప్ మీద డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు, చాలా లైట్గా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్కి తేలింది. సో క్లీన్ బౌల్డ్. సో మన వాళ్ళు బౌలింగ్ మాత్రం చాలా కట్టుదిట్టంగా వేశారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇది క్వశ్చన్ మార్క్.